యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీంతో పవర్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వీరికి భూ నిర్వాసితులు సంఘీభావం తెలుపుతున్నారు. పవర్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాటాలకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటు శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందా? ఒక్కో విభాగాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించే పని ప్రారంభమయ్యిందా? ప్లాంట్లో ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తున్న స్థానిక యువకులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపించబోతోందా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వినిపిస్తుంది. అదే కార్మికుల్లో ఆందోళనకు, అలజడికి దారితీసింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడానికి రంగం సిద్ధమయ్యిందనే ఆందోళన ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. యాదాద్రి పవర్ ప్లాంట్లో స్టేజ్ 1 అండ్ 2 యూనిట్లకు సంబంధించిన కోల్ ప్లాంట్, యాష్ ప్లాంట్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఉద్యోగుల కొరత ఉంది. దీనిని సాకుగా చూపి 3 ఏళ్ల కాలానికి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేలా టీజీ జెన్కో టెండర్లను ఆహ్వానించింది. సుమారు 250 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో ఈ నెల 29లో టెండర్ వేసేందుకు గడువు విధించింది. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దామరచర్ల మండలం వీర్లపాలెంలో సుమారు 35,000 కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. 800 మెగావాట్ల చొప్పున మొత్తం 5 యూనిట్లుగా నిర్మాణం జరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే 80% పనులు పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మిగిలిన పనులను పూర్తి చేసింది. 4 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యింది. దీంతో 3,200 మెగావాట్ల విద్యుత్ అందిస్తుంది. పవర్ ప్లాంట్ 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ అవసరమైన శాశ్వత ఉద్యోగుల నియామకం జరగలేదు. దీంతో పాల్వంచ నుంచి 400 మంది, రామగుండం నుండి 70 మంది ఉద్యోగులను ఇక్కడికి బదిలీ చేశారు. స్థానికులు 445 మందికి ఉద్యోగ అవకాశం దక్కింది. ప్లాంట్ సక్రమంగా నడవాలంటే 5 యూనిట్లలోని వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 4,000 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ ఆ స్థాయిలో నియామకాలు జరగలేదు. యాష్, కోల్ ప్లాంట్లను కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వెనుక పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్లాంట్ నిర్మాణంతో తండాల్లో ఇళ్లు కోల్పోయిన 112 మందిని, భూములు కోల్పోయిన 332 మందిని మాత్రమే నామమాత్రంగా విధుల్లోకి తీసుకున్నారు. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న అర్హులైన 67 మంది భూ నిర్వాసితులు, 440 మంది ఎన్క్రోచర్ల జాబితా ఇంకా పెండింగ్లోనే ఉంది. ప్లాంట్ ప్రభావిత గ్రామాలకు చెందిన యువకులు తమకు ఉపాధి లభిస్తుందని నమ్మకంతో బీటెక్, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చదివి ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ప్రైవేటు వ్యక్తులకు పనులు అప్పగించడం విమర్శలకు, వివాదాలకు దారితీస్తుంది. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్లాంట్ ప్రభావిత గ్రామాల యువకులు, నిర్వాసితులు పవర్ ప్లాంట్ ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ప్లాంట్ నిర్మాణం కోసం తాము అన్నీ కోల్పోయామని చెబుతున్నారు నిర్వాసితులు. 2,000 మందికి ఉపాధి కల్పిస్తామన్న గత ప్రభుత్వం మాటలు నమ్మి తీర్మానాలు చేసి సహకరించామని చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోగా మొత్తం ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడానికి తొలి అడుగుగా టెండర్ల నోటిఫికేషన్ వేయడం దారుణమని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలి, ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలి. యాదాద్రి థర్మల్ ప్లాంట్ అనేటటువంటి దేశంలోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ ఇది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్లాంట్ ఇది. దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈరోజు యాదాద్రి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి జెన్కో ఉద్యోగ సంఘాలు. జెన్కో ఆధ్వర్యంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నడిపించాలని కోరుతున్నారు.